కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు అరిగోసపడుతున్నారు. రేవంత్ సర్కారు విధానాలతో వ్యవసాయ రంగం కుప్పకూలిపోయింది. దీంతో రైతన్న పరిస్థితి అగమ్య గోచరంగా తయారై తనువు చాలిస్తున్నారు. తాజాగా ఖమ్మం జిల్లా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గం మదిరలో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. చింతకాని మండలం లచ్చగూడెంలో ఎల్లయ్య అనే రైతు పురుగుల మందు తాగి పొలం దగ్గరే చనిపోయాడు. 3 ఎకరాల భూమి కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తున్న రైతు ఎల్లయ్య అప్పుల బాధ, పొలం ఎండిపోవడంతో తనువు చాలించినట్లు భార్య, బంధువులు తెలిపారు. మృతుడు ఎల్లయ్యకు 2 ఆడపిల్లలు ఉన్నారు. చేస్తానండి 3 ఎకరాల పొలం తీసుకున్నామండి. ఏడే తీసుకున్నామండి. వ్యవసాయం నీళ్ళు లేవు, నిప్పులు లేవండి. మొత్తం ఎర్రబడిపోయిందండి. 5 రోజుల నుంచి ఒకటే తిరుగుడు, నీళ్ళ కోసం తిరుగుతుండండి. ఆడ మందు దొరికిందని మందు తాగి ఆడే ఇరుచుకొని కింద పడ్డాడండి. పొలం దగ్గరే చనిపోయింది అయ్యా. గతంలో కూలి పనే చేసేదయ్యా. 3 ఎకరాలు, ఎకరం పుట్టాడంట. ఎకరానికి పుట్టాడంట. వానాకాలం ఉండేదండి. ఇప్పుడు యాసంగి నీళ్ళు రావట్లేదు. కాలం వస్తుందిలే కానీ పైనుంచి రానియట్లేదు. వాక్కి కాలం వస్తేనే ఆ పొలం నిండిద్ది. నీళ్ళు పైనుంచి రానియట్లేదండి. పొలం అంతా నెరగొట్టి ఎర్రబడిపోయిందండి. 1 కాదు 2 కాదు 3 ఎకరాలు 60,000 ఖర్చు అయినాయండి. 2 ఆడపిల్లగాళ్ళు నాకేం లేదనుకున్నాడు అయ్యా. ఈ నెరసల ఎల్లయ్య కౌలు చేస్తాడండి. బామ్మర్ రైతుడండి. బామ్మర్ రైతుడు వానాకాలం కూడా కొద్దిగా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ పంట పండించి లాస్ వచ్చి 2వ పంటకు కూడా మళ్ళీ యాసింగ్ వేసిండు. దానివల్ల నీళ్ళు సరిగా సకాలంలో అందక ఎండిపోవటం జరిగిందండి. ఎప్పుడైనా కూడా ఈ వాగు పుష్కలంగా వచ్చేది. ఈ సంవత్సరం వాగు కూడా ఎండిపోవటం వల్ల నీళ్ళు లేక ఈ పొలం ఎండిపోయి మంజలటానికి వచ్చి ఈ నీళ్ళు రైతులను అడిగి వేసినా కూడా ప్రయోజనం లేక ఎండిపోవటం జరిగిందండి. అంటే గతంలో ఈ పరిస్థితి ఉందా లేకపోతే ఈ సంవత్సరమే బాగండి. అసలు గతంలో లేదండి. పుష్కలంగా ఎండాకాలం మే నెలలో కూడా గొడ్లు, జువాలు అన్నీ మొత్తం కూడా నీళ్ళు తాగే పరిస్థితి అండి. వాగు ఎన్నడూ. ఈ నెరిసిలనే మా గ్రామ వాసే అండి. ఈ కౌలుకి 3 ఎకరాల పొలం తీసుకొని కౌలు అండి. ఏం పొలం లేదు అతనికి. 2 ఆడపిల్లగాళ్ళు. అయితే గతంలో ట్రాక్టర్ డ్రైవర్ పనిచేసేవాడు. 2 ఆడపిల్లగాళ్ళు ఉన్న నేపథ్యంలో పొలం కౌలు చేద్దాం, కొంచెం మిగిలితే అని ఆలోచించిండు. వర్షాకాలం పెట్టిండు పెట్టుబడి. అట్లా లాస్ పోయిండు. మళ్ళీ నెక్స్ట్ టైం అన్నా ఈసారన్నా చేద్దామని చేసిండండి. చూడండి ఈ వాగు ఎప్పుడు ఎండిపోలేదు ఇంతవాటికి. ఈసారి పూర్తిగా ఎండిపోయింది. అందువల్ల ఈ చేను కాడ మనస్తాపం మందు చల్లడానికి వచ్చిండు. ఇది చూసి అప్పులు ఇవన్నీ తీరలేక మనస్తాపానికి గురయ్యి పురుగుల మందాగా ఆత్మహత్య చేసుకున్నాండి. ఈ గవర్నమెంట్ ఎలాగైనా అతని కుటుంబానికి ఏదో ఒక ఆర్థిక సాయం చేయాలని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పరిపాలనలో రైతులు పిట్టల్లాగా రాలిపోతున్నారు. ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దాదాపుగా 430 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గం మదిర నియోజకవర్గంలో రైతు ఎల్లయ్య అనే రైతు లచ్చగూడెం గ్రామానికి చెందినటువంటి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మా ప్రతినిధి సాంబశివరావు మరింత సమాచారం ఇస్తారు. సాంబశివరావు, రైతు ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి? కుటుంబ సభ్యులు చాలా రోధిస్తున్నారు. సో మొదటి నుంచి ఆయన నేపథ్యం ఏంటి? ఆయన ఆత్మహత్యకు గల కారణాలు ఏం చెప్తున్నారు వాళ్ళు? రాజేష్, ఖమ్మం జిల్లాలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. గత 14-15 నెలలుగా తీవ్ర వివక్షకు గురవుతున్నటువంటి రైతాంగం ధైర్యం కోల్పోతున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క మిర్చి రైతులు కూడా 4 ఆత్మహత్య చేసుకున్నట్టుగా వామపక్ష పార్టీలకు సంబంధించిన రైతులు బహిరంగంగా నిన్న ప్రకటన చేశారు. పలు చోట్ల రైతులు తనువు చాలిస్తున్నారు, అప్పుల పాలయ్యని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ అత్యంత హృదయ విదారకమైనటువంటి ఘటన చింతకాని మండలం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సొంత నియోజకవర్గం మదిర నియోజకవర్గంలో చింతకాని మండల కేంద్రంలో పక్కనే ఉన్నటువంటి లచ్చగూడ గ్రామానికి చెందినటువంటి ఎల్లయ్య అనే రైతు పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తోటి రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారంతా ఆసుపత్రికి తరలించేటువంటి ప్రయత్నం చేయగా అప్పటికే మృతి చెందినట్టుగా వైద్యులు నిర్ధారించారు. ఎల్లయ్య 3 ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకొని పంట సాగు చేస్తున్నాడు. కూలీనాలు చేసుకుంటూ జీవనం వెళ్లదీసేటువంటి, అంటే ట్రాక్టర్ పని చేసుకుంటూ జీవనం వెళ్లదీసేటువంటి ఎల్లయ్య వ్యవసాయం చేస్తే ఎంతో కొంత లాభం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో
ఈ వ్యవసాయంలోకి వచ్చాడని భార్య కన్నీరు మున్నీరుగా వెలిపిస్తూ చెప్తా ఉంది. మొన్న వానాకాలంలో పంట సాగు చేస్తే కూడా నష్టం వచ్చిందని చెప్తున్నారు. దిగుబడి తగ్గ రేటు రాకపోవడంతో మొన్న వానాకాలం సంబంధించిన అప్పులు అట్లాగే పెండింగ్ లో ఉన్నాయి. సరే ఈసారి యాసంగిలోనే కొంత ₹4 కలిసి వస్తాయన్న ఉద్దేశంతో మళ్ళీ అదే 3 ఎకరాల భూమిలో యాసంగి సాగు కూడా చేశాడని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే దాదాపు 60 నుంచి 70 వేల రూపాయల దాకా ఈ 3 ఎకరాల పంట భూమికి ఖర్చు చేశాడు, అంటే పెట్టుబడి పెట్టాడు. ఇప్పుడు మళ్ళీ పంట ఎండిపోయింది, పూర్తిగా నీళ్లు లేకపోవడంతో పంట ఎండిపోయిందని చెప్పి తీవ్రంగా మనస్తాపం చెందాడు ఎల్లయ్య అని చెప్తా ఉన్నారు. ఆ నేపథ్యంలోనే ఒకవైపు 60-70 వేల రూపాయలు అప్పులు చేశాడు, మరొక వైపు ఆ వానాకాలానికి సంబంధించిన అప్పులు అట్లాగే పెండింగ్ లో ఉండిపోయాయి. ఇప్పుడు చూస్తే ఎదిగొచ్చిన పంట పొట్ట దశలో ఉన్నటువంటి పంట పూర్తిగా ఎండిపోయేటువంటి ప్రమాదం ఏర్పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పక్కన ఉన్నటువంటి ఏట్లో నీళ్లు లేకపోవడంతో ఈ పంట ఎట్లాగో చేతికి రాదు. మళ్ళీ 80 వేల రూపాయలు అంటే 40 బస్తాల కౌలు ఇవ్వాలి. 2,000 రూపాయలు చొప్పున వేసుకున్న దాదాపు 80 వేల రూపాయల కౌలు చెల్లించాల్సి వస్తుంది. ఈ అప్పు అంతా కూడా నెత్తి మీద పడుతుంది అనేటువంటి భారంతో బాధ చెంది పురుగుల మంది ఆగి పొలంలోనే తను చాలించాడని చెప్పి భార్య, అతని కుటుంబ సభ్యులు, పక్కన ఉన్నటువంటి సహచార రైతులు చెప్తున్నారు. ఇది ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రైతాంగ దీనస్థితిని చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ సాగర్